బైబిల్లో 13 పుస్తకాలు ఇలా అంటున్నాయి. నేను అపోస్తులలో అందరికంటే చిన్నవాణ్ణి, జాగ్రత్తగా ఇది చూడండి. కాని మీరు గమనిస్తే ఆయన చాలా గొప్ప పనులు చేశాడు కదా. ఆయన ఎలా అంటున్నాడో చూడండి. ఏలే అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘాన్ని హింసించినందున అపోస్తులనబడుటకు యోగ్యుడను కాదు. ఇది గమనించండి. ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుడి కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కాని వారి అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, కాని నాతోనున్న దేవుడి కృపయే. పౌలు చెప్పిన మాట నాకు చాలా ఇష్టము. అదేంటంటే, పనిచేస్తుంది నేను కాదు, కాని దేవుని కృపయే. అతని దయ నా కోసం పనిచేస్తుంది, దయ మీకోసం పనిచేస్తుంది, దయ మీకోసం పనిచేస్తుంది. దేవుడి కృప మీ పైన ఉంది. బైబిల్ సెలవిస్తుంది, నీ బలహీనత యందే ఆయన బలం పరిపూర్ణంగా చేయబడుతుంది. మీ బలహీనత యందు మీరు బలంగా ఉన్నప్పుడు కాదు, మీరు ఉన్నత స్థలంలో ఉన్నప్పుడు కాదు, మీరు ఉన్నతమైన ప్రవక్తగా మారినప్పుడు కాదు, నేను అదయ్యున్నాను ఇదయ్యున్నాను అన్నప్పుడు కాదు. కానీ ఎప్పుడైతే మీరు ఇలా అంటారో, ఇదియే నేను, ఇదియే నా కొలత, ఇది తప్పుడు వినయము కాదు. మీకు అర్థమవుతుందా?